జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు స్వర్ణగిరి సమాచారానికి స్వాగతం. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఈరోజు ఉదయం 5 గంటలకు వేద పండితులు సుప్రభాత సేవ నిర్వహించారు. నమస్తే విశ్వభావనా శ్రీగణేశ మహాపురుష కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే కర్తవ్యం దైవమాన్హికం. సుప్రభాత సేవ అనంతరం లక్ష్మీ అమ్మవారు కొలువై ఉన్న గోపృష్ఠ దర్శనాన్ని భక్తులు చేసుకున్నారు. ఉదయం 7 గంటలకు 1000 నామాలను పఠిస్తూ స్వర్ణగిరీషునికి వేద పండితులు సహస్రనామార్చన నిర్వహించారు. శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామినః కృపయా యజమానస్యాః గోత్రోద్భవాజ పేరశుద్ధ గోత్రోద్భవస్య మానేపల్లి రామారావు నామధేయస్య ధర్మపత్ని విజయలక్ష్మీ నామధేవత్యాః సహ కుటుంబానాం సహ బాంధవానాం. కోరిన కోర్కెలు తీర్చే స్వర్ణగిరీషుని నిత్య కళ్యాణం ఈరోజు వైభవోత్సవ మండపంలో వేద మంత్రోచ్చారణల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన శివధనువు విరిచాకె వధువు మది గెలిచాకె మోగింది కళ్యాణ శుభవీణ. కళ్యాణం వైభోగం శ్రీరామచంద్రుని కళ్యాణం. అపరంజితరుణి అందాల రమణి వినగానే కృష్ణయ్య లీలామృతం గుడి దాటి కదిలింది తన వెంట నడిచింది గెలిచింది రుక్మిణి ప్రేమాయణం. కళ్యాణం వైభోగం ఆనంద కృష్ణుని కళ్యాణం. స్వర్ణగిరిలో జరుగుతున్న అన్నప్రసాద వితరణలో భాగంగా ఈరోజు సుమారు 3000 మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు. రేపు బుధవారం తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వర్ణగిరిలో 1,00,000 తులసి సహస్రనామార్చన జరుగుతుంది.